నమస్తే. వెల్కమ్ టు ఆంధ్రప్రభ. నేను మీ నిహాల్. ప్రస్తుతం మనతో యష్ బొడ్లూరి గారు ఉన్నారు. ఒకసారి మనం సార్తో మాట్లాడదాం. నమస్తే యష్ గారు. వెల్కమ్ టు ఆంధ్రప్రభ. నమస్కారం. బాగున్నారు సార్? బాగున్నారా? ఎస్ బాగున్నాను సార్. సార్ ఇప్పుడు పేర్ని నాని గారు ఈరోజు ఒక సభలో ఒక మాట అనడం జరిగింది. ఈ కూటమి ప్రభుత్వం తప్పుడు కేసులను ఒక సాంప్రదాయంగా అలవాటు చేసి వెళ్తున్నారు, తప్పుడు కేసులు పెడుతున్నారు, డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్నారు అన్నట్టు పేర్ని నాని అంటున్నారు. సో దాని పట్ల మీరేమంటారు సార్? వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు పోలీసులను అడ్డుపెట్టుకొని వాళ్ళంత చేసిన అధికార దుర్వినియోగం బహుశా భారతదేశంలో ఎవరూ చేయలేరు. ఓకే, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఇప్పుడు కూటమి ప్రభుత్వం నిజంగానే తప్పుడు కేసులు పెట్టాలి అంటే కనుక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉన్న ఉన్మాదులు, ఉగ్రవాదులు, ఎదవలు, సన్నాసులు, పనికిమాలను అందరూ జైల్లో ఉండేవాళ్ళు ఈ పాటికి, ఇంక్లూడింగ్ పేర్ని నాని. ఓకే, పేర్ని నాని అరెస్ట్ చేయడం పెద్ద సమస్యనా? పేర్ని నాని వాళ్ళ వైఫ్ మీద పేర్ని నాని పీడిఎస్ రైస్ స్కామ్ చేస్తే చంద్రబాబు నాయుడు గారు ఏమన్నారు తెలుసా మీకు? ఆడవాళ్ళతో రాజకీయం చేయొద్దు, ఆ అమ్మాయికి తెలుసో తెలియదో నాకు తెలియదు, కానీ పేర్ని నాని ఆ అమ్మాయి పేరు పెట్టుకుని ఉంటాడు, వాళ్ళ ఆవిడ పేరు పెట్టుకుని ఉంటారు, అమ్మాయిని అరెస్ట్ చేయడానికి వీలు లేదా అన్నారు చంద్రబాబు నాయుడు గారు. దట్ ఈస్ వాట్ వీ డూ. ఓకే, మా రాజకీయం అలా ఉంటుంది. ఇలా రాజకీయం అంతా ఆడోళ్ళని అడ్డు పెట్టుకొని రాజకీయం చేస్తుంటారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు. జగన్ రెడ్డి ఏమో తల్లిని అడ్డు పెట్టుకొని రాజకీయం చేస్తాడు, చెల్లిని అడ్డు పెట్టుకొని రాజకీయం చేస్తాడు, బాబాయ్ శవాన్ని అడ్డు పెట్టుకొని రాజకీయం చేస్తారు. వీళ్ళందరూ కూడా అదే నీచంగా రాజకీయం చేస్తున్నారు. పేర్ని నాని సింపుల్గా ఒక మాట నేను మీ ద్వారా అడుగుదాల్సుకున్నా. పేర్ని నానికి గుండె మీద చేసుకొని చెప్పమనండి. జగన్మోహన్ రెడ్డి అనే వాడు ఎలాంటి రాజకీయాలు చేస్తాడో పేర్ని నానికి ఫుల్గా తెలుసు. కాకపోతే ఆయన పార్టీలో ఉన్నాడు కాబట్టి అలా మాట్లాడుతున్నాడు. పేర్ని నాని ఎన్నిసార్లు ఆఫ్లైన్లో నాకు తెలిసిన వైసీపీ మిత్రులతోనే ఇంత దరిద్రంలో ఉన్నారా బాబు, నీ అమ్మాయి ఈ పార్టీ నుంచి ఎప్పుడు పోతామా, ఈ పార్టీ క్లోజ్ అయిపోతే కాంగ్రెస్కి వెళ్ళిపోదాం, మనం షర్మిల నాయకత్వం కింద పనిచేద్దామని చెప్పి పేర్ని నాని ఎన్నిసార్లు అలా చాలామంది వాళ్ళ సన్నిధులతోనే పేర్ని నాని అంటాడు ఆ మాట. మళ్ళీ ప్రెస్ మీట్ ముందుకు వచ్చేసరికి డామ్ డూమ్ డిస్కా అంటూ ఉంటాడు. అందరికీ ఉంది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో 90% ఆఫ్ ద లీడర్స్కి జగన్మోహన్ రెడ్డి జైలుకి పోతే ఇమీడియట్గా బిషానా మొత్తం కాంగ్రెస్ సర్దేద్దాము, మన షర్మిలమ్మ నాయకత్వంలో పనిచేద్దామని చెప్పి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉన్న సగం మంది నాయకులందరూ అదే అనుకుంటున్నారు. ఈ దరిద్రుడు ఎప్పుడు పోతాడా లోపలికి, మనం ఎమ్మటే జంపు కొట్టేసి షర్మిలమ్మ నాయకత్వం మీద మనం వెళ్తే కనీసం మనం రాజకీయ భవిష్యత్తు అన్న ఉంటుందని అనుకుంటున్నారు వాళ్ళందరూ కూడా.